మనకు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంది అంటే అమల్లోకి ఎస్సీ వర్గీకరణ మనకు తెలిసిందే. నిన్న 14th అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవోస్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక కొలువుల జాతర అనేది నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. సో ఈరోజు న్యూస్లో ఉన్న పేపర్లో ఉన్న అప్డేట్ చాలా ముఖ్యమైన అప్డేట్. ముఖ్యంగా తీసుకున్నట్టయితే నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం, త్వరలో ఖాళీల గుర్తింపు. రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్య నియామకాల సంస్థల ద్వారా పోస్టుల భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అప్డేట్. మనందరికీ తెలిసిందే. ఎవరైతే మనం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఇది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ని ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 24-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుండి వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. దీనితో ఉద్యోగ క్యాలెండర్ను ప్రక్రియ తాత్కాలికంగా అయిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుండి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టనుంది. 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు. కనీసం 20,000 ఉద్యోగాల భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ, వైద్య విభాగాల్లోనే దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. వైద్య ఆరోగ్య శాఖల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు కలిపి దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో 2-3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీ ప్రతిపాదనకు కమిషన్కు చేరినట్టు తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది. గురుకుల, ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాలు దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి. గ్రూప్ 4 స్థాయిలో ఉద్యోగాలతో పాటు పోలీస్ విభాగంలోనూ భారీగా ఖాళీలున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తున్నాయి. ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక కొలువుల జాతర అనేది ఇంపార్టెంట్ న్యూస్. మొన్న కూడా మనం చూసాం. నెక్స్ట్ మనకు డిఎస్సికి ఆటోమేటిక్గా దాదాపు 5,000-6,000 మినిమం జాబ్స్ తోటి నోటిఫికేషన్ రానున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గురుకుల వస్తుంది, మోడల్ స్కూల్స్ కూడా వస్తాయి. సో మోడల్ స్కూల్స్లో ఒక ప్రమోషన్స్ అనేటిది ఉంది. బహుశా ఈ సమ్మర్లో కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ మేలో అయిపోయిందంటే మోడల్ స్కూల్ అప్పుడు కూడా ఖాళీల వివరాలు బయటకు వస్తాయి. సో ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది. తర్వాత ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇతర జాబ్స్ కూడా ముఖ్యంగా తీసుకుంటే డైట్ లెక్చరర్స్ కానివ్వండి, డిప్యూటీఓ పోస్టులు కానివ్వండి, సో ఇతర పోస్టులు అన్నీ కూడా చాలామంది కూడా పోస్టులు ఎక్కువ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురుకులాల్లో ఇప్పుడు కూడా డిఎల్స్ నుండి మన జేఎల్ వస్తే వెళ్ళిపోయారు. చాలామంది కూడా స్కూల్ అసిస్టెంట్స్కి వెళ్ళి జేఎల్స్ వస్తే వెళ్ళిపోయారు. సో ఈ విధంగా అనేక ఖాళీలు ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ జనరల్ డిఎల్స్, జేఎల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా మిత్రులందరికీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఇది ఒక శుభవార్త. మనకేంది అంటే మనం రెడీగా ఉండాలి. నోటిఫికేషన్ 2 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందా, 4 నెలలకు వస్తుందా, లేదా 7 నెలలు వస్తుందా, ఎప్పుడన్నా రానియండి. సంసిద్ధం ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండనియండి. మీరు మాత్రం సంసిద్ధమై ఉంటారు జనరల్గా. బట్ మనం అలర్ట్గా ఉండాలి. సో స్టాండర్డ్ బుక్స్ చదవండి, మంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో నిరంతరం ఇంతకుముందు ఒక మిత్రుడు ఇంటర్వ్యూలో చెప్తున్నారు, గత 7-10 జేఎల్ వచ్చింది వారికి. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏ రోజు మేము ప్రిపరేషన్ స్టాప్ చేయలేదు. జాబ్ వచ్చినా కూడా ఒకరికి గురుకుల డేఎల్ వచ్చింది, ఒకరికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వచ్చింది. వాళ్ళు చెప్పిన మాట చాలా అభ్రం అనిపించింది. ఏంటి అంటే వాళ్ళ గమ్యం ఏముంది అంటే జేఎల్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జేఎల్ కొట్టాలన్న గమ్యం కొద్దీ వాళ్ళు చదువుతూనే ఉన్నారు. డైలీ 1 గంటనో 2 గంటలో 3 గంటలు చదవడం, ప్రిపరేషన్ ఆపలేదని చెప్తున్నారు. సో దయచేసి అదే రకంగా టెంపోను చాలామంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. టెన్షన్ పడకండి. అదేవిధంగా ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారంగా సిలబస్లు తీసుకోండి. వాటి ప్రకారంగా మామూలుగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఖచ్చితంగా చదవండి. మంచి బుక్స్ చాలా ఇంపార్టెంట్. మనకు డిఎస్సి కానీ విడి కానీ మీకు తెలిసిందే. కాంటెంట్కి అయితే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రాణం. మనకు పెడగాజ్ అయితే తెలుగు అకాడమీ పెడ్ బుక్స్ ప్రాణం. ఇంకా అదేవిధంగా తీసుకున్నట్టయితే పిఐ కానీ ఏదన్నా కూడా తెలుగు అకాడమీలో కన్సర్న్ బుక్స్ కూడా ఉన్నాయి. మీరు ఏ బుక్స్ చదివినా ఈ బుక్స్ చదవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038628. So kindly subscribe for our channel. Thank you very much.